Today we will see about GDST MTS model paper 2023, and this will be a model paper with a solution, and 50 questions will be asked, 100 marks, and it is a very important for your examination, so that you will be drilled for your examination. అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి సాల్వ్ చేయడానికి. ఒక పెన్ను పేపర్ తీసుకుని రెడీగా ఉంటే కనుక క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇది పేపర్ 1 పోస్ట్ మెన్ కి కానీ అలాగే ఎంటీఎస్ కి సంబంధించిన పేపర్ 1 కింద ట్రీట్ చేయొచ్చు. ఒక శాంపిల్ మోడల్ పేపర్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, as per volume 5 the second class head officers will be under the control and supervision of junior time scale officer, senior time scale officer, senior administrative grade officer, group B officer. Your time starts now. 5 seconds అన్నమాట. క్విక్ గా రాయడానికి ప్రయత్నం చేయండి, అంత టైం పట్టిందో కూడా చూసుకోండి. ద ఆన్సర్ ఈజ్ గ్రూప్ బి ఆఫీసర్ అన్నమాట. సెకండ్ క్లాస్ అయితే కనుక గ్రూప్ బి, ఫస్ట్ క్లాస్ అయితే కనుక మీకు సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ ఉంటారు. నెక్స్ట్ ఇది రూల్ 6 ఆఫ్ వాల్యూమ్ 5 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫీస్? టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్, టు రెడ్యూస్ ద మ్యాన్ పవర్, టు రెడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ద మెయిల్స్, టు రెడ్యూస్ ద టైమ్ టేకన్ ఇన్ ట్రాన్స్మిషన్. టైమ్ స్టార్ట్స్ నౌ. 5 seconds అన్నమాట. ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క ప్రైమరీ యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ టు రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్ అన్నమాట. లూజ్ బ్యాగ్స్ ని తగ్గించడం కోసము ఈ ట్రాన్సిట్ ఆఫీస్ అనేది పెడతారు. రూల్ 9A ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్? హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్స్ ఓపెనర్ ఆఫ్ ఆర్ఎంఎస్, మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 seconds. టీఎంఓలో ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? ఆన్సర్ ఈజ్ మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ అన్నమాట. రూల్ 9B ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ that exchanges mails with offices in the foreign countries is called an office of exchange? Post office, sorting office, section, any of these. Time starts now. ఈ కింది వాటిలో ఏ ఆఫీసులు ఫారిన్ పోస్ట్ కంట్రీస్ తోటి ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ జరుపుతాయో వాటిని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని వేటిని అంటారు? పోస్ట్ ఆఫీస్ అయితే అంటారా, సార్టింగ్ ఆఫీస్ అయి ఉంటుందా, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే సెక్షన్ అయి ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ ఎనీ ఆఫ్ దీస్. ఈ మూడిట్లో ఏదైనా కూడా ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటారన్నమాట. అది పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సార్టింగ్ ఆఫీస్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి సెక్షన్ కూడా అవ్వచ్చు అనమాట. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది రూల్ 13 ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, an office which is not an exchange of office but in which the work of customs examination, assessment and accounting of customs duty is carried out is called foreign post office, sub foreign post office, sub exchange post office, customs office. Time starts now. 5, 4. The answer is sub foreign post office అన్నమాట. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇది ఈజ్ అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే కనుక అది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదు. ఓన్లీ కస్టమ్స్ ఎగ్జామినేషన్, అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ అనేటువంటిది మాత్రమే సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతుంది. కానీ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాగ్స్ జరుగుతుంది ఫారిన్ కంట్రీస్ తోటి, ప్లస్ అసెస్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. అది డిఫరెన్స్. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో అసెస్మెంట్ జరుగుతుంది, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో అసెస్మెంట్ జరుగుతుంది. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదు అనమాట. ఓకే, రూల్ 13C ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫీసెస్ విల్ మేక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బ్యాగ్స్ ఫర్ విజయవాడ హెచ్ఓ అండర్ విజయవాడ డివిజన్ ఇన్ ఏపీ సర్కిల్, కైకలూరు ఎస్ఓ అండర్ గుడివాడ డివిజన్ ఇన్ ఏపీ సర్కిల్, PSD విజయవాడ in headquarters, circle headquarters of AP circle, respect to divisional offices, district bag office, central bag office. ఈ గుడివాడలో ఉన్న కైకలూరు ఆఫీస్కి అలాగే విజయవాడ హెచ్ఓకి ఈ రెండింటికి కూడా బ్యాగుల్ని ఎవరు ప్రొక్యూర్ చేస్తారు అంటే కొంటారు. బ్యాగులు అంటే అక్కడ ప్యాకెట్ బ్యాగ్స్ అని అర్థము, ఖాళీ బ్యాగ్స్ ని. ఆన్సర్ ఈజ్ PSD విజయవాడ ఇన్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏపీ సర్కిల్. ఈ PSD విజయవాడ అంటే జనరల్ గా సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనమాట. సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనేటువంటిది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సర్కిల్ ఆఫీస్. సర్కిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నటువంటి PSDని సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. అక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బ్యాగ్స్, ఆక్షనింగ్ ఆఫ్ బ్యాగ్స్ అనేటువంటివి జరుగుతాయి అనమాట. రూల్ 18A ఆఫ్ వాల్యూమ్ 5. వాల్యూమ్ 5కి సంబంధించి కంప్లీట్ గా 3 వీడియోస్ చేశానండి, చూడండి. There are 15 unregistered articles, 3 RLs,
2 ensured letters for Chennai in Visakhapatnam mail office. విశాఖపట్నం మెయిల్ ఆఫీస్లో ఒక 15 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అలాగే ఆ 3 RLs 2 ఇన్సూర్డ్ లెటర్స్ ఉన్నాయంట చెన్నైకి వెళ్ళవలసినవి, అవి అక్కడ విశాఖపట్నం మెయిల్ ఆఫీస్లో ఉన్నాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బండిల్స్ యూ విల్ ప్రిపేర్ ఇఫ్ యూ ఆర్ అ సార్టింగ్ అసిస్టెంట్? మీరే కనుక సార్టింగ్ అసిస్టెంట్ అయితే ఏ బండిల్స్ని తయారు చేస్తారు? ఓన్లీ స్టేషన్ బండిల్ ఫర్ 24 రిజిస్టర్డ్ ఆర్టికల్ అండ్ insured bundle for 2 insured letters will be prepared. B. Only insured bundle for 24 registered unregistered articles, registered bundle for 3 RLs will be prepared. Only territorial bundle for 24 unregistered articles, registered bundle for 3 RLs and insured bundle for 2 insured articles will be prepared. Station bundle for 24 unregistered articles, insured bundle for 2 insured letters will be prepared. Registered bundle for 3 RLs will be prepared. ఇక్కడ ఆన్సర్ ఏంటనమాట? డి అనమాట. ఇక్కడ 15 సారీ, ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ 15 ఇచ్చినట్టున్నాం కదా, ఇది 24 చేసుకోండి. ఓకే ఓకే, అట్లయినా 15 అయినా కూడా అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే రూల్ 24 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. 15 ఆర్ మోర్ కనుకుంటే కనుక స్టేషన్ బండిల్ కడతారన్నమాట అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ లేదా ఆర్డినరీ ఆర్టికల్స్ కి. 2 ఆర్ మోర్ ఉంటే ఇన్సూర్డ్ బండిల్ కడతారు. ఇక్కడ క్వశ్చన్ లో 2 ఇన్సూర్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇన్సూర్ బండిల్ కట్టాలి. 15 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 15 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేషన్ బండిల్ కట్టాలి. 3 ఆర్ మోర్ ఉన్నాయి కాబట్టి రిజిస్టర్డ్ బండిల్ కూడా కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3కు కూడా రిజిస్టర్డ్ బండిల్ అనేది కట్టాలి స్టేషన్. ఓకే, 25 ఆర్ మోర్ ఉంటే టెరిటోరియల్ బండిల్ కడతారు. అవి ఆర్డినరీ కనుక ఫారిన్ కంట్రీకి కానీ ఫారిన్ స్టేట్కి కానీ ఉంటే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ నాణ్యత, వన్స్ లెటర్ బాక్స్ ఈస్ క్లియర్డ్ బై లెటర్ బాక్స్ అసిస్టెంట్, ద డీటెయిల్స్ ఆఫ్ లెటర్ బాక్స్, టైమ్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ క్లియర్డ్ ఇన్ దట్ లెటర్ బాక్స్ విల్ బి సెంట్ టు ద సెంట్రల్ సర్వర్ త్రూ డాష్ ఫెసిలిటీ which will validate dash coordinates of the letterbox and updates them and generates management information system MIS ని జనరేట్ చేస్తుంది అనమాట. అది ఏంటని అడుగుతున్నారు? GPRS GPS, GPS GPRS, GPRS MIS, MIS GPS. Time starts now. 5 seconds. Please post your answers in the comment section also. The answer is GPRS GPS అనమాట. అవి ఏం చేస్తాయి అనమాట? లెటర్ బాక్స్ విల్ బి సెంట్ టు ద సెంట్రల్ సర్వర్ త్రూ GPRS అండ్ ద ఫెసిలిటీ విల్ వ్యాలిడేట్ GPS, జియో పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. GPRS అంటే ఏంటో తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. రూల్ 117 ఆఫ్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ KVPs at 6:45 PM on second Saturday, to which office you would go to get them for sure in Hyderabad? Mobile Post Office Hyderabad, Night Post Office Hyderabad, RMS Office Hyderabad, second class Gazetted Post Office Hyderabad. 3 only correct, 3 and 4 are only correct, not available anywhere because it is holiday on second Saturday in Hyderabad. 2 only correct. Your time starts now. Answer చెప్పండి కామెంట్స్ లో. The answer is 2 only అనమాట. ఈ 6:45 PM కి పనిచేసే ఆఫీస్ ఏదైనా ఉందంటే కనుక అది నైట్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. జనరల్గా నైట్ పోస్ట్ ఆఫీసెస్ అని అర్థం అనమాట. జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కానీ హైదరాబాద్ అని. నైట్ పోస్ట్ ఆఫీసెస్లో మీకు 7 o'clock దాకా ఈ KVP NSC సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడతాయి. SB వర్క్ అంతా జరుగుతుంది 7 వరకు అనేటువంటిది మనం రూల్లో చదువుకున్నాం. ఏ రూలు? క్లాస్ 3 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1లో. దాని నుంచి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are true with reference to doorstep banking in DSP అంటే doorstep banking in IPPB? Statement 1, flat 20 rupees plus GST per doorstep visit per customer service beyond 1 kilometer from the post office. Statement 2, okay, no limit on the number of transactions during the DSB visit for one customer, SIF. okay, అది లిమిట్ లేదు అంటున్నారు. ఫ్లాట్ 20 రూపీస్ ప్లస్ GST అనేది DSB చార్జెస్ అంటున్నారు కస్టమర్కి 1 kilometer దాటితే కనుక. రెండో స్టేట్మెంట్లో నో లిమిట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒక డోర్ స్టెప్ విజిట్లో ఒకళ్ళ కోసము ఒక కస్టమర్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ వెళ్ళిన తర్వాత అక్కడికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కూడా లిమిట్ అనేటువంటిది లేదని చెప్తున్నారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఓన్లీ కరెక్ట్. Time starts now. 5 seconds. Try to post your answer in the comment section. The answer is both statements are correct అనమాట. 20 plus GST అనేటువంటిది 1 kilometer దాటితే
డోర్ స్టెప్ బ్యాంకింగ్లో ఛార్జెస్ పడతాయి. అలాగే వెళ్ళిన తర్వాత డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఒక కస్టమర్కి చేయొచ్చు. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నుంచి ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ RMFS లైసెన్స్? 1 year, 2 years, 3 years, 5 years. టైం స్టార్ట్స్ నౌ. RMFS లైసెన్స్ ఎన్నాళ్ళ పాటు ఉంటుంది? 5 years అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పిఓ గైడ్ నుంచి. ఆఫ్టర్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద అడ్రసీ N. Venu, arrange the correct sequence regarding method of address of the articles to be delivered in rural areas as per clause 26(1) of PO Guide Part 1. Krishna District, AP 521126, RTC driver, door number Sachin Nilayam, Sivalayam Street, Challapalli Sub Post Office 521126, Yarlagadda Village, son of N. Ravi. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇవి సీక్వెన్స్లో పెట్టాలన్నమాట. మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది మనకి చదువుకున్నాము 26(1)C ఆఫ్ PO Guide Part 1లో. ఇది సీక్వెన్స్లో పెట్టమంటున్నారు. ద ఆన్సర్ ఈజ్ బి అనమాట. 6 ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ N. Ravi అనమాట, క్లాస్ 26 నుంచి కదా. ఫస్ట్ N. Ravi 6 వస్తుంది, తర్వాత RTC డ్రైవర్ అని వస్తుంది, తర్వాత డోర్ నెంబర్ అది వస్తుంది, తర్వాత యార్లగడ్డ BO కాబట్టి ఇది విలేజ్ అనమాట, తర్వాత చల్లపల్లి సబ్ పోస్ట్ ఆఫీసు కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అడ్రస్ రాసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది BO నేమ్తో సహా. వాట్ ఈస్ ద అమౌంట్ చార్జ్డ్ ఫర్ రెంటర్ ఆఫ్ పోస్ట్ బ్యాగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 వెన్ హీ టేక్స్ ఏ పోస్ట్ బ్యాగ్ ఆన్ రెంట్ ఇన్ December 2022? టైం స్టార్ట్స్ నౌ. 2022-23కి సంబంధించి డిసెంబర్లో కనుక వచ్చి పోస్ట్ బ్యాగ్ కావాలంటే ఎంత ఛార్జ్ చేస్తాము? ద ఆన్సర్ ఈజ్ 100 రూపీస్. హౌ 100 రూపీస్? క్లాస్ 55-56 నుంచి ఇవ్వడం జరిగింది PO Guide Part 1. ఇక్కడ మీరు చూస్తే కనుక 22-23 సంవత్సరానికి కనిపెట్టమన్నారు. ఇది చాలా మంది డౌట్లు అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ గురించి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డేటాలో పోస్ట్ బ్యాగ్కి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు ఏప్రిల్ 2022 నుంచి మళ్ళీ మార్చి 2023 వరకు ఉన్నదాన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చాడు? వెన్ హీ టేక్స్ పోస్ట్ బ్యాగ్ రెంట్ ఇన్ డిసెంబర్లో వచ్చాడు. మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? డిసెంబర్లో వచ్చాడు. అంటే ఎప్పటిదాకా 2022-23 అయిపోయేది ఎప్పుడు? మార్చి 23కి అయిపోతుంది. కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 4 నెలలకి ఆయన రెంట్ పే చేయడానికి వచ్చాడు అనమాట. ఆ ఫైనాన్షియల్ ఇయర్ కానీ క్లియర్గా ఇచ్చాడు కాబట్టి అక్కడ వరకే క్యాలిక్యులేట్ చేయాలి. 4 నెలలకి పోస్ట్ బ్యాగ్కి మనకి ఇక్కడ పోస్ట్ బ్యాగ్స్కి ఫైనాన్షియల్ ఇయర్కి అయితే ఎంత, కానీ మనకి ఇక్కడ 4 నెలలే ఉంది కాబట్టి క్వార్టర్ తీసుకుందాం. 2 క్వార్టర్లు అయితే కనుక 1 మంత్కి అయినా కూడా క్వార్టర్ది కట్టాల్సిందే. కాబట్టి 50 + 50 4 మంత్స్కి, కాబట్టి 3 మంత్స్కి 50, ఇంకొక మంత్కి కూడా 50 కట్టాల్సిందే, ఇంకా 2 మంత్స్ తీసుకోకపోయినా కూడా. సో 100 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An official postal ordinary letter weighing 100 grams has been received for delivery in Gannavaram post office with 5 rupees postage affixed on it. What is the postage chargeable on the delivery of a official postal article to the addressee as it is insufficiently paid? 40 rupees, 20 rupees, 40 service stamps. No need to tax it as official postal articles can be freely transmitted in post. Time starts now. Try to post your answer in the comment section. Question ఏంటంటే ఒక పోస్టల్ అఫీషియల్ లెటర్ వచ్చింది, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ వచ్చింది అనమాట. అది 100 grams ఉంది. ఆ 100 grams కూడా గన్నవరం పోస్ట్ ఆఫీస్కి డెలివరీ కోసం వచ్చిందనమాట. అయితే ఆ లెటర్ మీద 5 రూపాయల స్టాంప్ ఆల్రెడీ అంటించుంది, కానీ అది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి అడ్రస్ చేస్తుంది అనుకోవచ్చు మీరు. ఇప్పుడు అది 5 రూపాయలు అంటించారు. 100 గ్రాములకి ఎంత అంటించాలో ఆర్డినరీ లెటర్ అయితే కనుక 5 × 5 అంతే కదా, ప్రతి 20 గ్రాములకి 5 రూపాయలు. ఇక్కడ 100 గ్రాముల్లో 5 ఉన్నాయి కాబట్టి 5 × 5 25 రూపాయలు అంటించాలి, కానీ 5 రూపాయలు మాత్రమే అంటించారు. మిగతాది ఎంత డిఫరెన్స్ ఎంత? 20 రూపాయలు. కాబట్టి అది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కాబట్టి డిఫరెన్స్ ఎంత అవుతుందో అంతే రికవరీ చేస్తాం, డబల్ అయితే వెయ్యం. ఓకేనండి. నార్మల్ ఆర్టికల్ అయితే కనుక నార్మల్ ఆర్టికల్కి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్కి మెయిన్ తేడా ఏంటంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్కి ట్యాక్స్ ఓన్లీ ప్రీపెయిడ్ రేట్ ఎంత వెయ్యాలో ఆడు ఎంత మర్చిపోయాడో అదే కలెక్ట్ చేస్తాను. డిఫరెన్స్ ఉంటే అన్పెయిడ్ వేసినా కూడా 10 రూపాయలు వేయాలి, 10 రూపాయలు వేయలేదు అనుకోండి ఆ 10 రూపాయలు కలెక్ట్ చేస్తాం. 15 రూపాయలు వేయాలి, 10 వేసాడు అనుకుంటే కనుక 5 రూపాయలు కలెక్ట్ చేస్తాం. అదే కనుక నార్మల్ ఆర్టికల్ వేరే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కాకపోతే ఏం చేస్తాం? డబుల్ ద డెఫిషియన్సీ
రూపాయలు వేయాలి, రూపాయలు అంటించాడంటే కనుక 10 రూపాయలు వసూలు చేస్తాం ట్యాక్స్ కింద. అది అనమాట డిఫరెన్స్. ఇది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ లో డబుల్ ద డెఫిషియన్సీ వేయం, సింగిల్ ద డెఫిషియన్సీ వేస్తాం. క్లాస్ 199 ఆఫ్ PO Guide Part 1. Which of the following articles are prohibited for transmission by inland post? Varnish, reply postcards fastened together with pins, gold coin with worth 9,800, advertisement relating to lottery. Time starts now. 1 and 4 only, 2, 3 and 4 only, 1, 2, 3, 4, 1, 2 and 4. ప్రొహిబిట్ చేసినవి ఏంటి అని అడుగుతున్నారు. ఈ కింది వాటిలో ఏటిని ప్రొహిబిట్ చేస్తారు ఇన్లాండ్ పోస్ట్ లో? ద ఆన్సర్ ఇస్ 1, 2 and 4. అంటే వార్నిష్ ని ప్రొహిబిట్ చేస్తారు, రిప్లై పోస్ట్ కార్డ్స్ ఫాస్ట్ విత్ పిన్ కోడ్స్, పిన్స్ అనేటువంటిది పిన్లు కనుక వేసిందని అలౌ చేయరు అనమాట. అంటే ఇది ప్రొహిబిట్ చేస్తారు, ఇది ప్రొహిబిట్ చేస్తారు. గోల్డ్ కాయిన్ వర్త్ 9,800 ఉంటే కనుక అది అలౌ అవుతుందన్నమాట. అడ్వర్టైజ్మెంట్ రిలేటింగ్ టు లాటరీని ప్రొహిబిట్ చేస్తారు, ఇది అలౌ చేయరు. అదే గవర్నమెంట్ లాటరీ అయితే మట్టికి అలౌ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రూల్ క్లాస్ 209 ఆఫ్ PO Guide Part 1 నుంచి ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ ఇన్ ఏరియాస్ విత్ కరెక్ట్ జ్యూరిస్డిక్షన్స్ అండ్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్. నార్త్ ఈస్టర్న్ సర్కిల్, అస్సాం సర్కిల్, గోవా సర్కిల్, గుజరాత్ సర్కిల్, పంజాబ్ సర్కిల్, సిక్కిం సర్కిల్, మేఘాలయ స్టేట్. గౌహతి, గాంధీనగర్, గ్యాంగ్టాక్, అహ్మదాబాద్, ఇట్ ఈస్ నాట్ ఎ సర్కిల్. షిల్లాంగ్, చండీగఢ్. టైమ్ స్టార్ట్స్ నో. ఇవి మ్యాచింగ్ చేయాలి. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఎవరన్నా పెట్టారా? ద ఆన్సర్ ఈజ్ బి అనమాట. 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అండి. అంటే నార్త్ ఈస్టర్న్ సర్కిల్ కి సంబంధించి ఇది షిల్లాంగ్ అనమాట. ఇక్కడ హెడ్ క్వార్టర్స్, జ్యూరిస్డిక్షన్స్ రెండు ఇవ్వడం జరిగింది. ఏదైతే అది మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ సర్కిల్ కి షిల్లాంగ్, అస్సాం 2 వచ్చేసరికి ఏ, అస్సాంకి గౌహతి, గోవా వచ్చేసరికి మీకు ఇట్ ఈస్ నాట్ ఎ సర్కిల్ అనమాట. అలాగే గుజరాత్ వచ్చేసరికి మీకు అహ్మదాబాద్, పంజాబ్ వచ్చేసరికి మీకు చండీగఢ్ హెడ్ క్వార్టర్స్, సిక్కిం సర్కిల్ వచ్చేసరికి మీకు 6E అనమాట. ఏంటది? ఇట్ ఈస్ నాట్ ఏ సర్కిల్. గోవా అండ్ సిక్కిం రెండు కూడా సర్కిల్స్ కాదు. సిక్కిం ఏ రాష్ట్రం కింద, ఏ సర్కిల్ కింద ఉందో మీకు తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. గోవా కూడా ఏ రాష్ట్రానికి కింద వస్తుందో తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. మేఘాలయ స్టేట్ వచ్చేసరికి మీకు అది కూడా సర్కిల్ కాదనమాట. మేఘాలయ అనేటువంటిది కూడా నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో పార్ట్ అది. ఓకే, నెక్స్ట్ ఇది క్లాస్ 1 ఆఫ్ PO Guide Part 1. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బిజినెస్? ఎందుకంటే ఒకే క్వశ్చన్లో ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కువ క్వశ్చన్ డ్రిల్ అవుతాయని. నిజంగా ఇన్ని మ్యాచింగ్లు అయితే ఎవరు ఒక 2-3 ఇవ్వచ్చేమో కానీ. వాట్ ఆర్ ద బిజినెస్ అవర్స్ అబ్జర్వ్డ్ ఫర్ సేవింగ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ ఎంక్వైరీస్ ఇన్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఆన్ సెకండ్ సాటర్డే, 3 hours స్టాపింగ్ బై 12 PM డ్యూరింగ్ ఎంటైర్ అవర్స్. ఈ రెండింటికి చెప్పాలన్నమాట. సేవింగ్స్ బ్యాంక్ సంబంధించి బిజినెస్ అవర్స్ ఏంటి సెకండ్ సాటర్డే రోజు, అలాగే సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ ఎంక్వైరీస్ ఇన్ సబ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి బిజినెస్ అవర్స్ చెప్పాలి. ఆన్సర్ ఈజ్ 3 hours స్టాపింగ్ బై 1 అనమాట. సేవింగ్స్ బ్యాంక్ అయితే కనుక శనివారం నాడు, సెకండ్ సాటర్డే అయినా నార్మల్ సాటర్డే అయినా 3 hours స్టాపింగ్ బై 1 సేవింగ్స్ బ్యాంక్ కి. అదే కనుక స్టాంప్ సేల్స్, ఎంక్వైరీస్ అనేటువంటివి కనుక అది త్రూఅవుట్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్స్ లో ఏ రోజైనా కానీ చేయాల్సిందే. ఓకేనండి. క్లాస్ 5 ఆఫ్ PO Guide Part 1. నెక్స్ట్ క్వశ్చన్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ లేట్ ఫీ ఇన్ press sorting offices only, press sorting offices, RMS offices and night offices only, night post offices only, RMS post offices only, RMS offices only, night post offices only. Answer is ఈ మూడిట్లోనూ కూడా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేటువంటివి సండేస్ అండ్ హాలిడేస్ లో వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ లేట్ ఫీని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ప్రెస్ సార్టింగ్ ఆఫీసుల్లోను, అలాగే RMS ఆఫీసుల్లోను, అలాగే నైట్ పోస్ట్ ఆఫీసుల్లోను. నెక్స్ట్ ఇది క్లాస్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. PO Guide Part 1. In PLI Yugal Suraksha policy, which will be the rebate? What will be the rebate you get for a policy with the yearly premium amount of 6,000? యుగల్ సురక్షకు సంబంధించి రిబేట్ వేరేగా ఉంటుందండి. రిబేట్ స్ట్రక్చర్ ఓకే 250, 100, 300, 600. ఆన్సర్ ఇస్ 250 అనమాట. యుగల్ సురక్ష పాలసీ ఒకటి తీసుకున్నారు మీరు, అది
ఇయర్లీ ప్రీమియం కడుతున్నారు 6,000 రూపాయలు ఇయర్లీ ప్రీమియం, అప్పుడు రిబేట్ ఎంత వస్తుంది అని అడిగారు. ఇది ప్రొడక్షన్ సర్వీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇయర్లీ కనుక యుగల్ సురక్ష కనుక తీసుకుంటే రిబేట్ వచ్చేసరికి 10% ఆఫ్ 1 మంత్ ప్రీమియం. హాఫ్ ఇయర్లీ తీసుకుంటే 10% ఆఫ్ 1 మంత్ ప్రీమియం అనమాట. అదే కనుక ఇయర్లీ తీసుకుంటే కనుక 50% ఆఫ్ 1 మంత్ ప్రీమియం. ఇక్కడ మొత్తం ప్రీమియం కాదు, 1 మంత్ ప్రీమియం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1 మంత్ ప్రీమియం. ఇది హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనకి ఇయర్లీ అని అడిగారు కాబట్టి 50% ఆఫ్ 1 మంత్ ప్రీమియం కనిపెట్టాలి. ఇక్కడ 1 మంత్ ప్రీమియం కాదు ఇచ్చింది, ఇయర్లీ ప్రీమియం ఇచ్చారు కాబట్టి 6,000 బై 12 వేస్తే మీకు 12 కదా 500 రూపాయలు పర్ మంత్ అనేది వస్తుంది. ఒక మంత్ది 500లో 50% అంటే 250 రూపీస్ అనమాట. ఓకేనండి, ఇది యుగల్ సురక్ష ప్రీమియం క్యాలిక్యులేషన్. ఇది కూడా హాఫ్ ఇయర్లీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following RPLI PLI policies are eligible for terminal bonus? Okay, Satish has taken EA policy PLI policy with 1 lakh for 25 years term. Sandeep has taken AEA policy with sum assured 1 lakh for 15 years term. Ravi has taken Gramapriya RPLI policy with sum assured 1 lakh policy. Vishal has taken whole life policy with sum assured 2 lakhs for 15 years term. Father of Teja, aged 7 years, has taken a child policy in his name for 1 lakh. ఈ క్వశ్చన్ కనుక మీరు చదివి దీనికి సంబంధించి ఎవరు టెర్మినల్ బోనస్ అనేటువంటిది పిఎల్ఐ ఆర్పిఎల్ఐలో ఇస్తారు, 3 కండిషన్స్ ఉంటాయి దానికి సంబంధించి. ఎవరు ఎలిజిబుల్ ఈ కింద ఇచ్చిన 5గురులో అనేటువంటిది మీరు చెప్పాల్సి ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ బిసిడికి సంబంధించి సతీష్, సందీప్, విశాల్ ఆర్ ఓన్లీ ఎలిజిబులా, సతీష్ తేజ ఓన్లీ ఎలిజిబులా, సతీష్ ఓన్లీ ఎలిజిబులా, ఆల్ ఆర్ ఎలిజిబులా? ద ఆన్సర్ ఈ సతీష్ ఒక్కడే ఎలిజిబుల్ అండి. అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు గమనిస్తే కనుక టెర్మినల్ బోనస్ కి సంబంధించి 3 కండిషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాము. టెర్మినల్ బోనస్ ఆఫ్ 20 రూపీస్ పర్ సమ్ అష్యూర్డ్ ఆఫ్ 10,000. టెర్మినల్ బోనస్ అంటే నార్మల్ బోనస్ మీకు పిఎల్ఐకి సంబంధించి ఆర్పిఎల్ఐకి సంబంధించి 50 రూపీస్ పర్ 1000 అనేటువంటిది అలా ఉంటుంది కదా. అది కాకుండా ఇన్ ఎడిషన్ టు దట్ ఎండోమెంట్ పాలసీస్ కి అలాగే హోల్ లైఫ్ పాలసీస్ కి ఈ రెండిట్లోనే మాత్రంలోనే టెర్మినల్ బోనస్ అంటే ఎక్స్ట్రా బోనస్ అనమాట ఇస్తారు. అదొక కండిషన్. అంటే హోల్ లైఫ్ కి ఎండోమెంట్ కే ఉంటుంది అనేది ఒక కండిషన్. రెండవది ప్రతి 10,000 సమ్ అష్యూర్డ్ కి 20 రూపాయల బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది రెండో కండిషన్. ఆ కండిషన్ లో కూడా మళ్ళీ సబ్ కండిషన్ ఏంటంటే అది 1000 రూపాయలకు మించి ఉండకూడదు. అంటే సపోజ్ అది ఎక్కువ అమౌంట్ కి చేస్తే కనుక అది 1000 కన్నా దాటిపోతుంది. అలా ఆ 1000 దాటిపోయినా కూడా 1000కి మించకుండానే ఇస్తారన్నమాట. అంటే ఒక 1000 మాత్రమే టెర్మినల్ బోనస్ కింద మాక్సిమం ఒక పాలసీకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకొక కండిషన్ ఏంటంటే విత్ టర్మ్ 20 ఇయర్స్ ఆర్ మోర్ టర్మ్ అయి ఉండాలి. ఆ పాలసీ యొక్క టెర్మినల్ బోనస్ కి ఎప్పుడు అర్హత వస్తుందంటే కనుక ఆ పాలసీకి 20 ఇయర్స్ టర్మ్ పైనే 20 ఇయర్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ పెడితే గానీ ఆ పాలసీకి టెర్మినల్ బోనస్ అనేది ఎలిజిబుల్ కాదనమాట. కాబట్టి 3 కండిషన్స్ 20 ఇయర్స్ కన్నా పైన ఉండాలి, ఎండోమెంట్ కానీ హోల్ లైఫ్ కానీ అయి ఉండాలి, అలాగే ప్రతి 10,000 రూపాయలకి 20 రూపాయలు చొప్పున 1000 రూపాయల కన్నా మించకుండా ఇస్తారనమాట. ఓకేనండి, ఇది కండిషన్. ఇక్కడ మనం ఒక్కొక్క వాళ్ళది చూస్తే కనుక సతీష్ అన్న ఆయన ఎండోమెంట్ పాలసీ కాబట్టి ఎలిజిబుల్, 1 lakh పాలసీ అన్నాడు. ఓకే, 25 ఏళ్ళ టర్మ్ కాబట్టి 20 ఏళ్ళు దాటింది కాబట్టి ఈయనకి ఎలిజిబుల్. సందీప్ అన్న ఆయనకి ఏఈఏ పాలసీ అన్నాడు. మనం అక్కడ పాలసీ పోయింది, అలాగే టర్మ్ కూడా 20 ఇయర్స్ లోపు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది ఉండదు. అలాగే రవి హ్యాస్ టేకెన్ గ్రామప్రియ పాలసీ. గ్రామప్రియ పాలసీకి ఏంటి ప్రాబ్లం అండి? 1 lakh సమ్ అష్యూర్డ్ అయితే మీకు ఏంటి నష్టం అంటే కనుక ఇక్కడ పాలసీలో ఇది గ్రామప్రియ అనేది 10 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ 10 ఇయర్స్ కాదు కదా, 20 ఇయర్స్ ఉండాలి కాబట్టి 20 ఇయర్స్ పీరియడ్ లేదు కాబట్టి ఇది కూడా రాదు. అలాగే విశాల్ హ్యాస్ టేకెన్ హోల్ లైఫ్ పాలసీ. ఓకే, 2 lakhs. ఓకే, 15 ఇయర్స్ టర్మ్ కాబట్టి టర్మ్ లో పోయింది. Father of Teja, aged 7 years, has taken child policy in his son's name for 1 lakh. 1 lakh అనేది ప్రాబ్లం కాదు, సన్స్ నేమ్ అనేది ప్రాబ్లం కాదు, చైల్డ్ పాలసీ అనేది కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే చైల్డ్ పాలసీలు కూడా ఎండోమెంట్ పాలసీసే కాబట్టి అది ఇష్యూ లేదు. మరి ఇంకా ఏంటి ఇష్యూ? 20 రూపాయలు పర్ 1000 లోపు అనేది ఇష్యూ కాదు. 20 ఇయర్స్ అనేది మరి ఇక్కడ ఏంటి ఎట్లా ప్రాబ్లం వస్తుంది అంటే కనుక ఫాదర్ తీసుకున్నాడు, నో ఇష్యూ. ఇక్కడ సన్స్ ఏజ్ అనేది 7 ఇయర్స్ అని ఇచ్చారు. మనం ఇక్కడ గమనిస్తే కనుక చైల్డ్ పాలసీ అనేటువంటిది
పిల్లల యొక్క ఆ ఏజ్ 5 to 20 years ఆఫ్ ఏజ్ మధ్య తీసుకోవాలి. అలాగే మీరు చైల్డ్ పాలసీ యొక్క టేబుల్ని ఎదురుకుండా పెట్టుకుని చూడండి. ఏజ్ అట్ మెచ్యూరిటీ అనేటువంటిది 18 to 25 years ఆఫ్ ఏజ్ అనేది ఉంటుంది అక్కడ. అంటే ఈ పిల్లాడి యొక్క ఏజ్ 7 ఏళ్ళు, అతనికి 25 ఏళ్ళ వరకు పెట్టాడని అనుకున్నా కానీ 25 - 7 ఎంత అండి? పీరియడ్ 18 years వస్తుంది. అంటే లెస్ దాన్ 20 years అనమాట. ఆ 20 years కి పాలసీ పెట్టడానికి అర్హత లేదు. కాబట్టి ఇది కూడా ఈ కేసులో కూడా రాదు. సో ఇది అన్నమాట అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. మీకు ఇందులోనే చాలా పాయింట్స్ మీకు కవర్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ అన్ ఎంఈ ఇన్ వరంగల్, ఎంఈ అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, వరంగల్లో మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంట. వాట్ వుడ్ బి ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ విశాల్ ఏజెన్సీస్, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి, ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దేర్ 1 lakh పాంప్లెట్స్ weighing 20 grams ఈచ్ ఇన్ వరంగల్ లోకల్ సిటీ ఓన్లీ అండర్ డైరెక్ట్ పోస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇఫ్ ఎనీ. డైరెక్ట్ పోస్ట్ ద్వారా 1,00,000 పాంప్లెట్లు మీరు కలెక్ట్ చేశారంట. ఎంఈ కింద మీరు ఉన్నారు వరంగల్లో, విశాల్ ఏజెన్సీ అన్న వాళ్ళ దగ్గర 1,00,000 పాంప్లెట్లు తీసుకొచ్చారు డైరెక్ట్ పోస్ట్ ద్వారా. ఇప్పుడు అది లోకల్లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు, లోకల్ సిటీలోనే. ఇప్పుడు అతనికి డిస్కౌంట్ పోని ఎంత కలెక్ట్ చేస్తారు అతని దగ్గర అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఇస్ 1,42,500. ఇది ఎలా వచ్చింది అంటే కనుక, డైరెక్ట్ పోస్ట్ కి సంబంధించి లోకల్ కి ₹1.5 అండి, ఇంటర్ సిటీ అయితే కనుక ₹2, అడిషనల్ 20 grams పైన ఉంటే కనుక, ఇక్కడ 20 grams అని ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇది ₹1.5 వస్తుంది. 20 grams పైన ఉంటే కనుక మళ్ళీ ₹1 పర్ లోకల్ అండ్ ఇంటర్ సిటీ ఆర్టికల్స్ కి ఇంకా అడిషనల్ గా ₹1 యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ పోస్ట్ కి ఒక రిబేట్ అనేటువంటిది, ఎవరైతే ఓవర్ అండ్ అబౌవ్, వేర్ డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్స్ ఆర్ టెండర్డ్ ఇన్ క్వాంటిటీస్ ఓవర్ అండ్ అబౌవ్ 50,000, a discount to the sender or commission to the concerned advertising agency of 5% will be admissible. కాబట్టి 50,000 దాటిన పాంప్లెట్లు ఉంటే కనుక డైరెక్ట్ పోస్ట్ కింద ఇస్తే వాళ్ళకి 5% డిస్కౌంట్ అనేటువంటిది ఇస్తారనమాట. ఇక్కడ 5% మామూలుగా అయితే ₹1.5 ఇంటూ ₹1.5 ఇంటూ ఎన్ని ఆర్టికల్స్ 1,00,000 కాబట్టి 1,50,000 కలెక్ట్ చేయాలి. డిస్కౌంట్ 5% ఇస్తారు కాబట్టి 5% ఆఫ్ 1,50,000 is 7,500. అది తీసేస్తే మీకు 1,42,500 అతని దగ్గర కలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, the minimum order of quantity of post office savings passbooks and Meghdut postcards allowed for advertisement under media post is. Time starts now. ఈ పేపర్ కొంచెం మీడియం రేంజ్ లోనే ఇవ్వడం జరిగింది, కొంచెం మీరు ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ద ఆన్సర్ ఈజ్ 5 lakhs 1 lakh అనమాట. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏది మీడియా పోస్ట్ కింద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే కనుక, మనకి తెలుసు పోస్ట్ ఆఫీస్ పాస్బుక్స్ వెనకాల వైపు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేయొచ్చు, దాన్ని మీడియా పోస్ట్ అంటారు. అలాగే మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ మీద కూడా, అంటే పాపులర్ ఉండేటువంటి మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకవైపు ఇవ్వచ్చు అనమాట. ఆ అడ్వర్టైజ్మెంట్ కి మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఇంత మినిమం ఉంటే గానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు. అదే కనుక పాస్బుక్లకి అయితే 5 లక్షల పాస్బుక్లు ఇస్తే గానీ ఆర్డర్ మనం మీడియా పోస్ట్ లో యాక్సెప్ట్ చేయము. అలాగే మినిమం 1 lakh ఉండాలన్నమాట మేఘదూత్ పోస్ట్ కార్డ్స్, అప్పుడు కానీ ఆర్డర్ యాక్సెప్ట్ చేయం. నెక్స్ట్ క్వశ్చన్, who among the following statements are true with reference to eligibility and other conditions for opening of Mahila Samman savings certificate in post office? మీరు అడగొచ్చి మహిళా సమ్మాన్ ఇస్తారా అంటే కనుక, ఈ లేటెస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ వెబ్సైట్ లో వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ వెబ్సైట్ లో ఉంటాయి ఆర్డర్లు అవి కూడా, కాబట్టి చెప్పలేము. కాబట్టి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశాను, చూడండి, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఈ కింది వాటిలో ఎలిజిబిలిటీ కండిషన్స్ కానీ అదర్ కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెప్పాలన్నమాట. ఏవి అవుతున్నాయో చెప్పాలి. జాయింట్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ చేయొచ్చా మహిళా సమ్మాన్ MSSC? అలాగే జాయింట్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ గర్ల్ చైల్డ్ చేయొచ్చా? అలాగే సింగిల్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గర్ల్ విత్ ఏజ్ 19 years చేయొచ్చా? ఓల్డ్ ఉమెన్ ఏజ్ 70 years తోటి అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? ఉమెన్ కెన్ ఓపెన్ ఇన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ చేయొచ్చా? Account can be opened on or before 31st March 2025. Time starts now. Try to post your answer in the comment section. Eligibility conditions ఇవన్నీ కరెక్టా కాదా చెప్పండి, చేసుకోవచ్చా చేసుకోకూడదా? The answer is 3, 4, 5, 6 కరెక్ట్ అండి. అంటే జాయింట్ అకౌంట్స్ అనేటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ లో చేయడానికి వీల్లేదు, ఓన్లీ సింగిల్ అకౌంట్ మాత్రమే చేయాలి. ఇది కూడా అందుకే పోయింది, రెండోది కూడా అంతే. అట్లాగే ఇక్కడ ఫాదర్ అని వచ్చింది, మగవాళ్ళతో చేయకూడదు. అలాగే సింగిల్ అకౌంట్ ఓకే, ఏజ్ 19 years అన్నారు, ఏజ్ తో సంబంధం లేదు కాబట్టి ఇది ఓకే. ఏజ్ 70 years, ఎంత ఏజ్ అనేది మనకేం చెప్పలేదు కాబట్టి ఇది ఓకే.
బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేయొచ్చు, హెచ్ఓఎస్ఓ బిఓలో చేయొచ్చు, కాబట్టి ఇది ఓకే. అకౌంట్ క్యాన్ బి ఓపెన్ ఆన్ ఆర్ బిఫోర్ 31 మార్చ్ 2025. ఈ డేట్ యాక్చువల్గా 31 మార్చ్ 2023 నుంచి స్టార్ట్ కాబట్టి ఆ డేట్ వరకు అలౌ చేస్తారు 2 years పీరియడ్కి. అది కూడా కరెక్ట్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పీరియడ్ అప్ టు విచ్ SCSS అండ్ PPF అకౌంట్స్ కెన్ బి ఎక్స్టెండెడ్? 5 years, 3 years, 3 years, 5 years, 3 years, 3 years, 5 years, 5 years. Time starts now. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అలాగే PPF అకౌంట్స్ ని ఎంతకాలం పాటు ఎక్స్టెండ్ చేయొచ్చు? ద ఆన్సర్ ఈజ్ సీనియర్ సిటిజన్ అయితే 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు, PPF అయితే కనుక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. PPF లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ 5 years, ఇప్పుడు సపోజ్ 15 years అండి PPF అకౌంట్, 15కి 5 కలిపితే 20 అవుతుంది. 25 కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు. 25 వచ్చేయంగానే 25 నుంచి ఇంకో 30 కూడా చేసుకోవచ్చు, 30 రాగానే 30 నుంచి 35 కూడా చేసుకోవచ్చు. అట్లా ఇన్ఫినిట్ టైమ్స్ అలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది PPF లో పాసిబిలిటీ ఉంటుంది. సీనియర్ సిటిజన్ మట్టికి ఒక్కసారి 3 years మాత్రమే ఉంటుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట. సీనియర్ సిటిజన్ అది కూడా ఆప్షన్ విత్ ఇన్ 1 year ఇవ్వాలి సీనియర్ సిటిజన్ కి సంబంధించి. PPF 5 years ఆప్టెడ్ విత్ ఇన్ 1 year, అది కూడా 1 year లోపు. అంటే 5th to 6th year 15 years అయిపోగానే 16th year లోపు 15 to 16 మధ్యలో ఆప్షన్ ఇస్తే ఇంకో 5 years PPF ని చేసుకోవచ్చు. RD కూడా 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. TD అనేటువంటిది ఫర్ అనదర్ 10 year ఫర్ విచ్ అకౌంట్ ఈజ్ ఓపెన్. అంటే 1 year ది ఆ 1 year కి, 2 years 2 year కి, 3 year కి, 5 years అట్లా చేసుకోవచ్చు అనమాట. కెన్ బి ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్ 6 months ఫర్ 1 year. 1 year TD అకౌంట్ కి అయితే కనుక 6 నెలల లోపు ఎక్స్టెండ్ చేయాలి. 2 years కి అయితే కనుక 12 months లోపు ఎక్స్టెండ్ చేయాలి. అలాగే 3 and 5 years కి అయితే 18 months లోపు, అంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత 18 months లోపు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. MIS, SSA, KVP, NSA అనేటువంటివి ఎక్స్టెండ్ చేయడానికి వీలు లేదు, అవి ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ అప్ టు విచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే IFS మనీ ఆర్డర్ క్యాన్ బి పెయిడ్ త్రూ క్యాష్ అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ IFS ట్రాన్సాక్షన్స్ అలౌడ్ పర్ పర్సన్ పర్ ఇయర్? IFS ట్రాన్సాక్షన్స్ మనీ ఆర్డర్స్ ఉంటాయి కదా, అది క్యాష్ ద్వారా ఎంత పే చేయొచ్చు, అలాగే అవి ఎన్ని ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి ఒక మనిషికి అలౌ చేస్తారని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ 50,000 అనేటువంటిది క్యాష్ ద్వారా అలౌ చేయొచ్చు మాక్సిమమ్. 30 ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి అలౌ చేస్తారు. ఓకేనండి, IFS కిను IMTS కి రెండు ఒకటేనండి. 30 ట్రాన్సాక్షన్స్, మాక్సిమం లిమిట్ వచ్చేసరికి $2,500 అనమాట 1 year కి. సారీ, పర్ ట్రాన్సాక్షన్, అది గుర్తుపెట్టుకోవాలి. IMTS can be paid in cash up to a limit of dash, but such limit can be exceeded in case of dash. ఇక్కడ IMTS కి మాక్సిమం లిమిట్ అనేటువంటిది ఉంటుంది, అది అంతా అని అడుగుతున్నారు. అలాగే అది ఎక్సీడ్ అవ్వచ్చు అంట, ఎవరి సందర్భాల్లో అనేది అడుగుతున్నారు. 2,500 లోకల్ గవర్నమెంట్ ఆఫీసెస్, 50,000 ఫారిన్ టూరిస్ట్, 1 lakh లోకల్ గవర్నమెంట్ ఆఫీస్, 50,000 ఇట్ కెనాట్ బి ఎక్సీడెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అది 50,000 అనేటువంటిది క్యాష్. అది ఈ 50,000 అనేది ఫారిన్ టూరిస్ట్ అయితే కనుక 50,000 మించి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్, క్యాష్ రూపంలో వాట్ ఈస్ ద డిస్కౌంట్ రేట్ ఫర్ స్పీడ్ పోస్ట్ ఆఫర్డ్ టు వాక్ ఇన్ కస్టమర్స్ హూస్ డైలీ రెవెన్యూ ఈస్ 1,000 rupees? టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డైలీ రెవెన్యూ 1000 రూపాయలు వస్తుందంట. వాక్ ఇన్ కస్టమర్ అంటే డైరెక్ట్ గా ఆయన వచ్చాడు, ఆయన ఏమి బల్క్ కస్టమర్ కాదు. ఆన్సర్ ఈజ్ నో డిస్కౌంట్ అనమాట. ఎందుకని అంటే కనుక మనకి వాక్ ఇన్ కస్టమర్స్ ఎవరైతే డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్కి వచ్చి స్పీడ్ పోస్ట్ మామూలుగా బుక్ చేస్తారో వాళ్ళని వాక్ ఇన్ కస్టమర్స్ అంటారు. బల్క్ కస్టమర్స్ కాని వాళ్ళు అనమాట జనరల్ గా. ఓకే, వాళ్ళకి 2,000 నుంచి 1 lakh వరకు అయితే కనుక 5% డిస్కౌంట్ ఇస్తాము. ఇక్కడేమో 1,000 ఉంది కాబట్టి 2,000 లోపు కాబట్టి డిస్కౌంట్ అనేది ఉండదు అనమాట. 1,00,000 కనుక పైన దాటితే కనుక 10% ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, the compensation paid for loss of international EMS document is value of contents or 130 SDR, whichever is less, plus postage paid. 30 SDR, postage paid, double the postage paid. Time starts now. ఎంత ఇంటర్నేషనల్ EMS డాక్యుమెంట్ కి కంపెన్సేషన్ ఎంత లాస్ అయితే గనక అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ పోస్టేజ్ పెయిడ్ అనమాట. డాక్యుమెంట్ కి వేరుంటుంది, మెర్చండైజ్ కి వేరుంటుంది. మెర్చండైజ్ కి అయితే కనుక
ఈ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ కానీ 30, ఇది మర్చెండైజ్ సంబంధించి 30 SDR విచ్ ఎవర్ ఈజ్ లెస్ ప్లస్ పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదే కనుక ఆ డాక్యుమెంట్ అయితే కనుక ఇది అనమాట, పోస్టేజ్ పెయిడ్ మాత్రమే ఇస్తారు. మర్చెండైజ్ అంటే ఏంటంటే దానిలో శాంపిల్స్ పంపిస్తుంటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డాక్యుమెంట్ దట్ యూ కెన్ గెట్ యాజ్ ఎ కస్టమర్ ఇఫ్ యూ పర్చేస్ 1 or 2 మై స్టాంప్ షీట్లెట్స్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్? 32, 3120, 3060, 6120, నో డిస్కౌంట్ ఆఫర్. ఇక్కడ మీ యొక్క కస్టమర్ మీరు 1 or 2 మై స్టాంప్స్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కౌంటర్లోకి వెళ్ళి అడిగారు, మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది అని అడుగుతున్నారు. టైం స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. 102 మై స్టాంపులు కొంటే గనక ఎంత డిస్కౌంట్ వస్తుంది? దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ద ఆన్సర్ ఈస్ 3120 అనమాట. ఇక్కడ రూల్ ఏంటంటే 2 నుంచి 100 స్టాంపుల వరకు రిబేట్ అనేది 10% ఉంటుంది. అంటే మొదటి ఒకే ఒక్క స్టాంప్ కొంటే వాళ్ళకి రిబేట్ అనేది ఉండదు. 2 స్టాంపులు కొంటే కనుక అట్లీస్ట్ 2 స్టాంపులు కొంటే రిబేట్ అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే కనుక 2 స్టాంపుల నుంచి 100 స్టాంపుల వరకు ఎన్ని కొన్నా సరే 10% అనమాట. అలాగే ఒకవేళ 100 దాటి స్టాంపులు కొంటే కనుక ఆ 100 దాటిన వాటికి 101 నుంచి ఇంకెన్ని కొన్నా కూడా ప్రతి స్టాంప్కి కూడా 20% ఇస్తారు. అందుకని ఇక్కడ మీరు గమనించి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 102 స్టాంపులు ఉన్నాయి కాబట్టి మొదటి 100 స్టాంపులకి ఫస్ట్ 100 స్టాంప్స్కి ఏమవుతుంది రిబేటు? 100 స్టాంప్స్ ఇంటూ స్టాంప్, ఈచ్ స్టాంప్ కాస్ట్ 300 రూపాయలు. అలాగే ఇంటూ 10%, అంటే 10/100 అంటే 10%. ఓకే, అదే కదండి 10% రిబేట్ వస్తుంది అన్నాం కాబట్టి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 3000 రూపాయలు. అంటే మొదటి 100 స్టాంపులకి 3000 రూపాయలు. ఇది కామన్ గా ఉంటుంది. 100 దాటితే ఎప్పుడైనా కూడా ఈ 3000 అనేది కామన్. ఇది బండగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నుంచి వచ్చే స్టాంపులు పైన 2 అన్నాడా 3 అన్నాడా 10 అన్నాడా ఎంత అన్నా కానీ ఆ స్టాంపులన్నిటికీ కూడా 20% వస్తుంది. 101 కాడి నుంచి 20% వస్తుంది. కాబట్టి సెకండ్ మై స్టాంప్ కాడి నుంచి ఇప్పుడు 2 స్టాంపులు ఉన్నాయి. 2 అంటే ఎంత? 2 ఇంటూ 2 స్టాంపులు ఇంటూ 300 అంతే కదండి, ఇంటూ 20%, 20/100 అంటే ఎంత అవుతుంది? అది 120 రూపాయలు అవుతుంది. ఇక్కడ మొదటి 100 స్టాంపులకు 3000, తర్వాత దానికి 120 రూపాయలు, మొత్తం కలిపితే ఎంత అయింది? 3120 అనమాట. అదే ఒక స్టాంప్ అనుకోండి, ఇది 3000 అలాగే ఉంటుంది. 101 స్టాంప్ అనుకుందాం అనుకో కాసేపు, ఇది 3000 అలాగే ఉంటుంది. ఒక స్టాంప్కి ఎంత అవుతుంది? ఇక్కడ 2 బదులు 1 వస్తుంది. 1 ఇంటూ 300 ఇంటూ 20/100 అంటే 60. ఈ 100 ఎంత కొట్టుకుపోతే 60 రూపాయలు. 3000 ప్లస్ 60, 3060 అవుతుంది అనమాట. ఇది 101 స్టాంపులకి, ఇది 102 స్టాంపులకి. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని డైరెక్ట్ గా మీరు 20% మొత్తం మీద 20% కానీ మొత్తం మీద 10% వేయకూడదు. ఫస్ట్ దానికి 10, తర్వాత పెరుగుద్ది అని గుర్తుపెట్టుకోండి. ముందు 10, తర్వాత 20. 2 to 100 10, 101 కాడి నుంచి 20. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, India Post will print how many customized My Stamp sheets more than the quantity ordered by the customer, institute, organization or corporate at its own cost for sale online at e-post office? ఎవరైతే కస్టమైజ్డ్ మై స్టాంప్ షీట్స్ కోసము కస్టమర్స్, ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కనీసము 5000 షీట్లు అయితే తీసుకోవాలన్నమాట. అయితే ఆ 5000 షీట్లు తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి 5000 అడిగారు అనుకోండి 6000 ముద్రిస్తుంది. ఏంటి 5000 అడిగితే అందులో 6000 అంటే కనుక ఈ 1000 స్టాంపుల్ని అది ఎవరైనా కానవచ్చు, కార్పొరేట్ కస్టమర్ అవ్వచ్చు, కానీ ఈ ఆన్లైన్ ద్వారా ఈ పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ ద్వారా ఆ పోర్టల్లో మనము సేల్ చేస్తాం అనమాట. పోస్ట్ ఆఫీస్ తరపున అవి ఎవరైనా కొనుక్కోవచ్చు. అది డిపార్ట్మెంట్కి లాభం అనమాట. అట్లా చేస్తుంది అనమాట. ఓకే, అది ఎన్ని చేస్తారంటే కనుక 1000 షీట్స్ అడిషనల్ గా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా అమ్మకానికి పెడతారు ముద్రించి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వర్క్ ఎథిక్ అండ్ స్కిల్ దట్ యూ రిక్వైర్ టు బీ క్లియర్ ఇన్ యువర్ మెసేజెస్ సచ్ యాజ్ రైటింగ్, స్పీకింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్? కోఆపరేషన్, కమ్యూనికేషన్, హానెస్టీ, ఇంటిగ్రిటీ. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏది ఎథిక్ స్కిల్ మీ దగ్గర ఉండాలి? మీ యొక్క మెసేజెస్ ప్రాపర్ గా రైటింగ్ లో కానీ, మాట్లాడి కానీ, బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే అది కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటాం కదా, అది ఉంటే మనం మాటల ద్వారా, రైటింగ్ ద్వారా
బాడీ లాంగ్వేజ్ ద్వారా, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, which of the following ethical and moral value that makes you stand by your values even if others put pressure on you to do something that is wrong or if they make fun of you? మీ గురించి వేరే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినా కూడా, లేకపోతే వేరే వాళ్ళు మీ మీద ప్రెషర్ పెట్టినా కూడా మీ యొక్క వాల్యూస్కి కట్టుబడి ఉండటాన్ని ఏమని అంటారు? కమ్యూనికేషన్, కోఆపరేషన్, ఇంటిగ్రిటీ, ప్రొడక్టివిటీ. టైం స్టార్ట్స్ నౌ. Please post your answer in the comment section. The answer is integrity అనమాట. హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటారు. వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా కూడా తప్పు అనేది చెప్పరు, తప్పు చేయరు. ఎంతమంది ఎగతాళి చేసినా కూడా దానికి కట్టుబడి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర మహిళా సభ? ఇప్పుడు జీకే క్వశ్చన్స్ అండి. పండిత రాంబాయ్, గాయత్రీదేవి, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. టైం స్టార్ట్స్ నౌ. ఆంధ్ర మహిళా సభ ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ దుర్గాబాయి దేశ్ముఖ్ అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ అవర్ హిస్టరీ నుంచి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ మధుబని పెయింటింగ్స్? హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, యూపీ. టైం స్టార్ట్స్ నౌ. మధుబని పెయింటింగ్స్ అనేటువంటివి చాలా ఫేమస్ పెయింటింగ్స్ అనమాట. ఇవి మహిళలు చేస్తుంటారు ఈ పెయింటింగ్స్ పర్టికులర్గా. ఆన్సర్ ఈజ్ బీహార్ అనమాట. ఇండియన్ కల్చర్ నుంచి ఇచ్చారు. హెన్నా లీవ్స్, మ్యారీగోల్డ్, బోగన్విలియా, కౌడంగ్, సూట్, రైస్ పౌడర్, ఇవన్నీ కూడా ఈ కలర్స్ వేయటానికి వాడతారు. ఇది ఏంటంటే మెయిన్ థీమ్స్ ఆర్ రిలీజియన్, సోషల్ సీన్స్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ పెయింటింగ్ లో ఉంటాయి. పెయింటింగ్స్ క్రియేటెడ్ బై ఉమెన్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ మిథిలా రీజియన్, మధుబని డిస్ట్రిక్ట్, బీహార్. ఓకేనండి. మిథిలా తెలుసు కదా. నెక్స్ట్ ఇది బొమ్మ అనమాట. ఇట్లా ఉంటాయి పెయింటింగ్స్ అనేటువంటిది. ఇందులో ఫేమస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కనుక సీతాదేవి అన్న ఆవిడ ఫేమస్ అనమాట. పద్మశ్రీ ఇచ్చారు ఆవిడకి ఈ మధుబని పెయింటింగ్స్ బాగా వేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ స్టేషన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ విజయవాడ, హైదరాబాద్, కటక్, ఒడిస్సా, ముంబై, మహారాష్ట్ర. టైం స్టార్ట్స్ నౌ. సెంట్రల్ రైస్ రీసెర్చ్ స్టేషన్ అనేటువంటిది ఎక్కడ ఉంది? The answer is Cuttack, Odisha అనమాట. Geography. Next question. The hottest planet in solar system is Mars, Jupiter, Mercury, Venus. Your time starts now. Hottest planet ఏదండి? Venus అనమాట. వీనస్ కి రెండు పేర్లు ఉంటాయి. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా వీనస్ ని అంటారనమాట. మనకి రాత్రిపూట చూస్తే కూడా ఇది కనపడుతుంది అనమాట. జియోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆఫ్ ఇండియా పోస్ట్? ఇండియా పోస్ట్ _DOP, @India Post Office, @postoffice.in, @India Post. Your time starts now. ఈ కొంచెం ఇంపార్టెంట్ అండి ఈ హ్యాండిల్స్. ఆన్సర్ ఈజ్ ఇండియా పోస్ట్ _DOP అనమాట. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయి. కూ అనేటువంటి యాప్ కూడా ఉంది. ఇది కూ యాప్ అనమాట. ఇది ఫేస్బుక్ @postoffice.in, ఇది ఫేస్బుక్ అనమాట. FB ఇది. అలాగే ఈ రెండు కూడా ఒకటే. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఒకటే. అదే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్కి ఇండియా పోస్ట్ _DOP, @India Post Office అనేటువంటిది ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఓకే, ఇది ట్విట్టర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, హూ ఈస్ ద కోచ్ ఆఫ్ సైనా నెహ్వాల్? వృషాలి గుమ్మడి, పుల్లెల గోపీచంద్, కమల్జీత్ సాధు, హర్మాన్దీప్ సింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సైనా నెహ్వాల్ కోచ్ ఎవరు? ఆన్సర్ ఈజ్ పుల్లెల గోపీచంద్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? 6 years, 4 years, as long as president wishes, 5 years. Your time starts now. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంతకాలం ఉండొచ్చు? ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఎవరిని అంటారు? ఫస్ట్ అది తెలియాలి, అప్పుడు కానీ మీరు ఇది పెట్టలేరు. ద ఆన్సర్ ఈజ్ 5 years. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని వైస్ ప్రెసిడెంట్ అంటారండి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. హూ ఇస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా అడగచ్చు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని మీరు ఆన్సర్ పెట్టాలి. అక్కడ వైస్ ప్రెసిడెంట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంతకాలం ఉంటారండి? 5 years ఉంటారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఈయన ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఈయనకి 5 ఏళ్లే ఉంటుంది. కానీ రాజ్యసభ యొక్క పీరియడ్ మట్టికి 6 years ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి.
వైస్ ప్రెసిడెంట్ మటుకి 5 ఏళ్లకే వెళ్ళిపోతారు. వాట్ ఈస్ ది మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? టైం స్టార్ట్స్ నౌ. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎంత ఏజ్ ఉంటే గానీ ఆయన కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. ఆన్సర్ ఈజ్ 25 years అనమాట. ఓకే, ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలండి. నెక్స్ట్ అర్థమెటిక్లోకి వద్దాం. కంప్యూటర్ 68 - 12 పేపర్ పెన్ తీసుకొని రెడీగా ఉండండి. 68 - 12 డివైడెడ్ బై 3 - 2 ప్లస్ 18 - 6 డివైడ్ బై 4. Try to post your answer in the comment section. ఇలాంటి జీడిఎస్ మోడల్ పేపర్స్ ఇంకా నేను ఒక 3-4 చేసి ఉన్నానండి ఆల్రెడీ. చూడపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు అన్నీ కూడా. దానిలో మీకు ఈ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీకు మెదడుకు మ్యాథ్గా ఉంటుంది. ముందు ఫస్ట్ ఏంటంటే ఏదో చదవటం కాకుండా కొంచెం అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మీకు మైండ్ ఇంకా హై లెవెల్ ఎప్పుడైతే నేర్చుకుంటారో చిన్న లెవెల్ ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ రాకపోయినా కూడా మీకు అది థింకింగ్ థాట్ ప్రాసెస్లో బాగుంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ కనుక చూస్తే కనుక, సారీ ఇది ఆల్రెడీ 68, ఇది 70 పడది. ఫస్ట్ కనుక చూస్తే 68 - 12 అనమాట, డివైడ్ బై 3. ఇది ఇక్కడ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నాను నేను. ఇక్కడ 70 - 12 ఫస్ట్ ఏం చేస్తాం మనము, బ్రాకెట్స్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది బ్రాకెట్, ఇది ఒక బ్రాకెట్. ఓకే, కాబట్టి ఇక్కడ 12 ఇక్కడ ఫస్ట్ దాంట్లో బాడ్మాస్ రూల్ ప్రకారం చూసుకుంటే కనుక ముందు డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేయాలి విత్ ఇన్ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్. కాబట్టి 12/3 అంటే కనుక 4 వచ్చింది. ఇక్కడ -2 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏది ఉందో అది వచ్చింది. 18 - 6 డివైడ్ బై 4 ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. తర్వాత ఇందులో ఇది -4 - 2 అంటే -6, 58 - 6 52. అలాగే ఇక్కడ 18 - 6 వచ్చేసరికి 12 డివైడ్ బై 4 డివైడ్ బై 4 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు డివిజన్ ప్లస్ ఉంది, ఏం చేయాలి ముందు డివిజన్ చేయాలి. కాబట్టి 52 + 12/4 అనమాట. 12/4 అంటే కనుక ఇది 3 వస్తుంది. 52 + 3 అనమాట, ఆటోమేటిక్గా 55. ద ఆన్సర్ ఇస్ డి, 55. బోర్డ్ మాస్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ 3600 డివైడెడ్ బై 10 12 - 6 24 - 12. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. ద ఆన్సర్ ఈజ్ బోర్డ్ మాస్ మీద కూడా ఒక వీడియో అయితే చేశానండి, చూడకపోతే చూడండి. ద ఆన్సర్ ఈజ్ 20 అనమాట. అట్లా 3600 ప్లస్ ఇది క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ డివైడ్ బై వచ్చేసి బ్రాకెట్స్ని ముందు లోపల బ్రాకెట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసుకుంటే అలా 12 - 6 6, 24 - 12 12, అలాగే 10 ఇంటూ ఇది లోపల 18 అయింది. ఇప్పుడు బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే 180 అవుతుంది. 3600/180 అనమాట, అంతే 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a fruit seller has some mangoes. He sells 40% mangoes and still has 600 apples. Sorry, 600 mangoes. Idi originally he had how many mangoes? Your time starts now. 40% మ్యాంగోస్ అమ్మేశాడంట, అయినా కూడా ఇంకా 600 ఉన్నాయంట ఆయన దగ్గర. అతనికి మొత్తం ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? సింపుల్ క్వశ్చన్ అండి. 1000 అనమాట. అతనికి n మ్యాంగోస్ ఉన్నాయి అనుకుంటే కనుక 100 - 40% ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 600. అప్పుడు 40% ఇది 600 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 600, ఆటోమేటిక్గా 1000 వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్, in an examination 80% of students passed in English, 85% passed in maths. If 73% passed in both these subjects, then what percent of students failed in both these subjects? 15, 35, 27, 8. Your time starts now. Fast గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక 5 seconds ఇస్తాను. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ 8% అనమాట.
ఇక్కడ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 80%. ఇక్కడ క్వశ్చన్ లెక్క చూసుకుంటే కనుక ఒక ఎగ్జామినేషన్ లో 80% స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యారంట. కాబట్టి ఇక్కడ ఈ పాస్ అంటే ఇంగ్లీష్ పాస్ 80% అని వేసుకున్నాను. అలాగే మ్యాథమెటిక్స్ 85% పాస్ అయ్యారని చెప్పాడు, అది రాసుకున్నాను అక్కడ. ఇఫ్ 73 పాస్డ్ ఇన్ బోత్ దీస్ సబ్జెక్ట్స్, 73% రెండిట్లోనూ 73% పాస్ అయ్యారంట. దెన్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, రెండిట్లోనూ ఇంగ్లీషు లెక్కల్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత, వీళ్ళు పాస్ అయిన వాళ్ళు, రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అని అడుగుతున్నాడు. ఫెయిల్డ్ ఇన్ M+E ఇలా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు పాస్డ్ ఇన్ అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ లో ఎంతమంది పాస్ అయ్యారు అనేటువంటిది చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పాస్ ఇంగ్లీష్ లో పాస్ అయిన వాళ్ళు ప్లస్ మ్యాథ్స్ లో పాస్ అయిన వాళ్ళు కలిపితే ఎంత వచ్చింది, 80 + 85 వచ్చింది. అందులో నుంచి ఇంగ్లీషు మ్యాథ్స్ కలిపి రెండు పాస్ అయిన వాళ్ళని తీసేస్తే మనకి 92% వచ్చింది. ఇది ఎవరన్నమాట, ఎవరంటే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అన్నా పాస్ అయిన వాళ్ళు మనకు వస్తారు. ఆ ఒక సబ్జెక్ట్ అన్నా ఎంతమంది పాస్ అయ్యారనమాట, 92% మంది పాస్ అయ్యారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ 92 పాస్ అయితే అస్సలు పాస్ అవ్వకుండా రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అవుతారు, ఈ 100లో నుంచి 92 తీసేస్తే 80%. అదే ఇక్కడ వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇండివిజువల్ గా 85 పాస్ అయ్యారో హ్యావ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. వీళ్ళు ఎవరైతే ఇండివిజువల్ గా పాస్ అయ్యారో వాళ్ళు ఈ M+E లో ఉంటారు ఆల్రెడీ. ఈ M+E లో కూడా రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు ఇండివిజువల్ గా పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది రెండిట్లోనూ ఫెయిల్ అవ్వకుండా ఇదొకటే పాస్ అయ్యి లేకపోతే ఇదొకటే పాస్ అయిన వాళ్ళు ఇందులో ఉండొచ్చు. కాబట్టి అట్లా అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్లో అంటే ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్లో కానీ పాస్ అయిన వాళ్ళు అనేటువంటిది లెక్క చూడాలంటే ఈ రెండు కలిపి ఇందులో నుంచి తీసేస్తే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటనమాట, అట్లీస్ట్ ఒక్కటన్నా పాస్ అయ్యారనమాట. అసలు ఒక్కటి కూడా పాస్ అయిన వాళ్ళు అంటే టోటల్లో నుంచి ఆ ఒకటన్నా పాస్ అయిన వాళ్ళని తీసేస్తే మనకి రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఎ బైసికల్ ఆఫ్ ₹2850 a shopkeeper gains 14%. If profit is reduced to 8%, then the selling price will be. Time starts now. Try to post your answer in the comment section. It is 2700. అట్లా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది X అనుకుందాము. అప్పుడు ఒక బైసికల్ ని 2850 పెట్టి అమ్మాడు, అంతకు అమ్మాడు అనమాట. ఓకే, 2850కి అమ్మాడు, 2850కి అమ్మాడు. అలాగే షాప్ కీపర్ గెయిన్స్ 14%. ఇప్పుడు ఇది అమ్మటం వల్ల 14% అనేటువంటిది ఆయనకి గెయిన్ పర్సెంట్ వచ్చింది. అంటే ఏంటనమాట, ఇది X కనుక కాస్ట్ పర్సెంటేజ్ అయితే కనుక SP1 అనేటువంటిది 2850 అవుతుంది. ఇక్కడ ఎంతకు అమ్మాడు అంటున్నాడు, 2850కి అమ్మాడు, నా 14% వచ్చింది అమ్మితే. ఇఫ్ ప్రాఫిట్ ఈస్ రెడ్యూస్డ్ బై 8, దెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఒకవేళ 14 కాకుండా 8కి గనక ప్రాఫిట్ తగ్గితే గనక అప్పుడు ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్ కనిపెట్టాలి. ఇందులో కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి X అనుకున్నాము. X + 14 ఆఫ్ X, 14% ఆఫ్ X కదా. కొన్న వేలకి 14% లాభం వచ్చింది అన్నాడు కాబట్టి అమ్మిన వేల ఎంత అవుతుంది, ఎంతకు అమ్మాడు అనమాట, CP ప్లస్ ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ X, అంతే కదండి. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2850, అదే కదా సెల్లింగ్ ప్రైస్ అదే కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఇచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అందులో నుంచి మీరు కనుక ఈక్వేషన్ వేసుకుంటే కనుక ఈ X + 0.14X ఈజ్ ఈక్వల్ టు 2850 అంటే 1.14 అనమాట. ఇది కలిపితే 1X కదా, ఇది ఈజ్ ఈక్వల్ టు 2850 అంటే X ఈజ్ ఈక్వల్ టు 2850/1.14 వేస్తే మీకు 2500 వస్తుంది. X అనేది వచ్చింది కాస్ట్ ప్రైస్. ఇది అమ్మిందేమో 2850కి అమ్మాడు, అప్పుడు 14% వచ్చింది. కానీ ఇప్పుడు 8%కే అమ్ముతానంటున్నాడు. అమ్మితే ఎంత వస్తుంది అంటున్నాడు, 2500 ఇంటూ 8% ఆఫ్ 2500 చేస్తే కనుక టోటల్ అది 2700 వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. A person deposited some money at a simple interest rate of 3 years. Had he deposited the money at a 2% higher rate, it would have fetched 360 rupees more. Find the amount of money deposited. Try to post your answer in the comment section. 4600, 5000, 6100, 6000.
ఒక పర్సన్ కొంత మనీని సింపుల్ ఇంట్రెస్ట్ కి 3 సంవత్సరాలకి ఇచ్చాడనమాట. అతను గనక ఎంతకి ఇచ్చాడో చెప్పలేదు, ఎంత పర్సెంటేజ్కి ఇచ్చాడనేది చెప్పలేదు. ఒక 2% కనుక ఎక్కువకి ఇచ్చుంటే గనక అతనికి 360 రూపాయలు ఎక్కువ వచ్చి ఉండేదట. అయితే అతను ఎంత డిపాజిట్ చేశాడు ముందు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ 6000. ఎలా 6000 అంటే గనక టైం పీరియడ్ వచ్చేసరికి 3 years, ప్రిన్సిపల్ పి రేట్ ఆర్ అనుకుంటే గనక 2%. అట్ 2% మోర్ రేట్ ఇంక్రీజ్ ఆఫ్ ఎస్ఐ ఫర్ 3 years ఇస్ 360 రూపీస్. ఒక 2% కనుక ఇంక్రీజ్ చేస్తే ఎస్ఐ అనేటువంటిది 3 సంవత్సరాలకు గాను 360 రూపాయలు పెరుగుద్ది. సో 2% మోర్ రేట్ ఆఫ్ ఎస్ఐ ఫర్ 1 year. ఇది 3 ఏళ్లకైతే 360, 1 year కి అయితే ఏమవుద్ది, బై 3 వేస్తే 120 రూపాయలు వస్తుంది 1 year కి. కాబట్టి 120 రూపాయలు ఈజ్ 2% ఆఫ్ ది ఇన్వెస్టెడ్ సమ్. ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాని మీద 2% 120 రూపీస్ అనమాట. అప్పుడు 1% ఆఫ్ ది ఇన్వెస్టెడ్ సమ్ ఏమవుతుంది, 120/2 అంటే 60 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1% ఆఫ్ ది ఇన్వెస్టెడ్ సమ్ ఈజ్ 60 అన్నప్పుడు ఆ 1% ఆఫ్ ఇన్వెస్టెడ్ సమ్ ఎక్స్ అనుకుంటే కనుక ఆ ఇన్వెస్టెడ్ సమ్ ఏమవుతుంది, 60 × 100 6000 అవుతుంది. 1/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అంటే కనుక 6000 అవుతుంది అనమాట. ఈ 1% అంటే 1/100 ఇంటూ ఎక్స్, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎక్స్ అనుకుంటే కనుక ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ఈ 600 అట్ వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6000. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ గోయింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ ఈజ్ 100 km/h. వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఇట్ స్పీడ్ ఈజ్ 150 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద జర్నీ. టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4. Please post your answer in the comment section. Those who have completed. ఇంకో 5 seconds ఇస్తాను. 5, 4, 3, 2, 1. ఇది 120 km/h అనమాట. ఎట్లా అంటే కనుక సింపుల్ ఫార్ములా అండి. యావరేజ్ స్పీడ్ కనిపెట్టడానికి 2 స్పీడ్స్ ఇచ్చి కనుక దాని యావరేజ్ కనుక్కోవాలంటే 2xy/x+y అనమాట. x అనేది ఒక స్పీడ్, y అనేది రెండో స్పీడ్ అయితే కనుక అది 2xy/x+y అనేటువంటిది మనం ఫార్ములాలో చూస్తాము. అప్పుడు 2 × 100 × 150. ఇక్కడ 100 150 ఉంది కాబట్టి స్పీడ్స్ బై 100 + 150 200 × 150/250 అనమాట. ఇది 120 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A and B together can complete a work in 5 days, A alone can do the same work in 10 days, then how many days B alone can do the work? సింపుల్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఈజ్ 10 days అనమాట. ఏ అండ్ బి కలిపి కనుక చేస్తే కనుక ఏస్ 1 day వరకే, ఏబికి సంబంధించి కలిపి పని చేస్తే కనుక ఏబి టుగెదర్ అయితే కనుక 5 days అన్నారు, అంటే 1/5 days అనమాట. అట్లాగే 1 days వర్క్ ఆఫ్ ఏ అనేటువంటిది కనుక చూసుకుంటే కనుక ఇక్కడ 10 days అని ఇచ్చారు కాబట్టి 1/10. 1 day వర్క్ ఆఫ్ బి అనేటువంటిది ఎంత అన్నారు. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఇందులో నుంచి తీసేస్తే బిలో నుంచి ఏ తీసేస్తే మీకు ఏబిలో నుంచి ఏ తీసేస్తే మీకు ఆటోమేటిక్గా 1/10 అని వస్తుంది. 1/10 అంటే 10 days అనమాట. ఓకే, ఎలోన్ బి ఒక్కడే 10 daysలో చేస్తాడు. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ ట్రావెలింగ్ at 30 km/h. He reaches his office late by 10 minutes and traveling at 24 km/h. He reaches his office late by 18 minutes. The distance in kilometers from his house to his office is. Time starts now. ఒక మనిషి ఏం చేశాడనమాట, తన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు. అలా ఆఫీస్కి వెళ్ళటానికి 30 km/h అనేటువంటి స్పీడ్తో వెళ్తున్నాడు అనమాట. అప్పుడు అలా గనక 30 km/hతో కనుక వెళ్తే కనుక 10 minutes లేట్ అయ్యాడంట ఆఫీస్కి వెళ్తానికి. అదే కనుక అతను రెండోసారి వెళ్ళినప్పుడు 24 km/hతో వెళ్ళాడనమాట. అప్పుడు అతను అంటే స్పీడ్ తగ్గించాడు. తగ్గిస్తే ఏమవుతుంది, 10 నిమిషాలల్లో ఇంకా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 18 నిమిషాలు పట్టిందంట. ఇప్పుడు అసలు ఎంత డిస్టెన్స్లో ఇతను హౌస్ నుంచి ఆఫీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది కనుక్కోమంటున్నాడు. ఆన్సర్ ఇస్ 16 hours అనమాట. 16 kilometers. ఇవంతా కూడా 16 kilometers అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా అండి. ఇక్కడ మనకి ఇక్కడ గమనించాల్సిన 2-3 పాయింట్స్ ఉంటాయి. లేట్గా వచ్చారు, అలాగే ఇక్కడ కూడా లేట్ అయింది, 2 లేట్లైనవి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు λT
సారీ డెల్టా టీ ఇంటూ S1 ఇంటూ S2 బై S1 డిఫరెన్స్ S2 అనమాట. ఇది డిఫరెన్స్. అది కనుక చూస్తే కనుక ఈ క్వశ్చన్లో 2 లేట్లు వచ్చాయి. 2 లేట్లు వస్తే మనకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ ఎర్లీ కానీ లేట్ కానీ, ఇక్కడ క్వశ్చన్లో లేట్ అని కానీ లేకపోతే ఎర్లీ అని కానీ సేమ్ వస్తే కనుక సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 2 టైమింగ్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 18 - 10 అంటే 8 అనమాట. అది ఇక్కడ వేసాము. కాకపోతే ఇది మినిట్స్ లో ఉంది కాబట్టి బై 60 వేయాలి. అట్లాగే S1 S2 అంటే 34 24 ఇక్కడ ఉంది కదా, 30 కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్. అది ఇక్కడ S1 S2 వేసాము. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేటువంటిది 6 కదా, 24 30 - 24 6 అది ఇక్కడ వేసాం. సో ద ఆన్సర్ 16 కిలోమీటర్స్ అనమాట. ఓకేనండి. అదే గనక ఇక్కడ లేటు ఇక్కడ ఎర్లీ గనక వస్తే గనక ఈ టైమింగ్స్ ఏం చేయాలన్నమాట, డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 10 minutes + 18 అనేది అంటే చేయాలి. ఇక్కడ గనక ఎర్లీ గనక వస్తే గనక ఇక్కడ కానీ ఇక్కడ ఎర్లీ ఇక్కడ లేటు, లేకపోతే ఇక్కడ లేట్ ఇక్కడ ఎర్లీ అంటే డిఫరెంట్ వచ్చినాయి అంటే గనక ఈ టైమింగ్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది డెల్టా అన్నమాట. ఓకేనండి. ఇక్కడ 2 లేట్లు కానీ 2 ఎర్లీ వస్తే గనక వాటిల్ని మనము సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతాదంతా సేమ్, ఈజియెస్ట్ మోడ్ అనమాట డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి. A truck needs 54 liters of diesel for covering a distance of 297 kilometers. The diesel required by truck to cover distance of 550 kilometers is. So time starts now. Please post your answer in the comment section. This is 50th question అనమాట, లాస్ట్ అది. The answer is 100 liters. ఎట్లా 100 liters యూనిటరీ మెథడ్ నుంచి చూడడం జరిగింది. 54 liters ఒక ట్రక్ 54 liters ఆఫ్ డీజిల్ ని 297 కిలోమీటర్లు కవర్ చేయడానికి పనికొచ్చింది. అదే డీజిల్ గనక ట్రక్ ని ఒక 550 కిలోమీటర్లు కవర్ చేయాలంటే ఎంత సరిపోతుందా, ఎంత డీజిల్ కావాల్సి వస్తుందని అడుగుతున్నారు. 54 liters కి 297, 1 liter కి అయితే కనుక 297/54 5.5 కిలోమీటర్స్. అదే 550 కిలోమీటర్స్ కి డీజిల్ ఎంత అంటే 555/5.5 వచ్చేసరికి 100 liters అనమాట. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కనుక మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వర్రీ అవ్వద్దు, ఏమన్నా మిస్టేక్ అయినా కూడా. ఇది రియల్ ఎగ్జామ్ కాదు కాబట్టి మిమ్మల్ని మీకు ప్రాక్టీస్ చేసుకుంటానికి టైంకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. Do subscribe to Career Post for getting the latest video. Click the bell icon. Thank you.